నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీతో ఒక హెయిర్ ఆయిల్ని షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆ హెయిర్ ఆయిల్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చానమాట. ఆ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. మనకి గ్రే హెయిర్ రాకుండా, వైట్ హెయిర్ రాకుండా మనకి చూసుకుంటుంది. హెయిర్ థిక్ అవుతుంది. చాలా వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ హెయిర్ ఆయిల్ కోసం అయితే నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. ఆ కోకోనట్ ఆయిల్ని నేను గానుగ నుంచి తెచ్చుకున్నాను, బయట కొన్నది కాదు. ఈ గానుగ నుంచి ఎలా తెచ్చుకున్నాను, నేను ఎలా కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు ఒకసారి వీడియో కూడా షేర్ చేస్తున్నాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసేసేయండి. ఇదిగోండి, ఇదే ఆ కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైన కొబ్బరి నూనె. దీన్ని నేను గానుగ నుంచి తెచ్చుకున్నానండి. ఇది హెయిర్ ఆయిల్గా హెయిర్కి వాడటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీన్నే నేను ఈరోజు హెయిర్ ఆయిల్ కోసం, ప్రిపరేషన్ కోసం యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మా హర్ని హెయిర్ చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. కొద్దిగా బాగా డిస్టర్బెన్స్గా ఉంది, దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీనికోసం నేను ఒక 1 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. దీన్ని బట్టే నేను మిగతా క్వాంటిటీస్ కూడా చెప్తాను మీకు. ఇది స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకోవాలి. అవి మెంతులు, లవంగాలు, మందార ఆకులు, మందార పువ్వులు, గుండగలగ రాకండి. ఇది మనకి ఫ్రెష్గా అవైలబుల్ ఉండదని నేను డ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉసిరికాయలు, గోరింటాకు, కరివేపాకు, లాస్ట్గా ఉల్లిపాయ. వీటన్నిటినీ నేను ఏ క్వాంటిటీస్లో ఎలా యూజ్ చేస్తాను అనేది ఒకసారి మీకు చెప్తాను, మీరు చూసేసేయండి. ముందుగా నేనైతే మందారాకులు వేస్తున్నానండి. ఇలా తుంచేసుకొని ఇలా వేసేస్తున్నాను. ఇది చేతి నిండా వేసుకోవడమే. ఒక చేతి నిండా మందారాకులు వేస్తున్నాను. మందారాకులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉండి రూట్స్ని స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది అన్నమాట. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని కూడా రాకుండా చేస్తుంది. తర్వాత కరివేపాకు వేశాను. ఇది కూడా చేతి నిండా వేశాను. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది, జుట్టు రాలకుండా చూస్తుంది, చుండ్రుని తగ్గిస్తుంది. ఇక గోరింటాకు కూడా అదే క్వాంటిటీలో వేశానండి. ఇది కూడా మనకి డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది, మన స్కాల్ప్ని, రూట్స్ని హెల్దీగా ఉంచుతుంది. ఇక ఇదిగోండి మందార పువ్వులు. ఈ వెనక ఉండే ఆ గ్రీన్ కలర్లో ఉండే కాడని మాత్రం తుంచేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇవైతే నేను ఒక 20 పూలు వేసుకున్నానండి. మొత్తం ఆ గ్రీన్ కలర్ అంతా తుంచేసుకొని వేసేసుకోవాలి. మందార పువ్వుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల స్కాల్ప్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ని పెరిగేలా చేస్తుంది. ఇంకా పేను కొరుకుడు అంటారు కదా, ఆ పేను కొరుకుడికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక గుంటగలగరాకు కూడా వేసుకున్నానండి. ఇది హెయిర్కి సంబంధించి రారాజు అని చెప్పొచ్చు. జుట్టు సమస్యలన్నిటినీ తగ్గించడమే కాకుండా సైనస్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది. జుట్టుని స్ట్రాంగ్గా చేస్తుంది, దృఢంగా పెరిగేలాగా చూసుకుంటుంది. ఇక 3 స్పూన్స్ అయితే మెంతులు వేసుకుంటున్నాను. ఈ మెంతులు మనకి హెయిర్ పలచబడకుండా చేస్తుంది, హెయిర్ క్వాలిటీని కూడా పెంచుతుంది అన్నమాట, షైనీగా ఉంచుతుంది హెయిర్ని. ఇక లవంగాలు తీసుకున్నాను. అవి 7 నుంచి 8 లవంగాలు తీసుకున్నానండి. ఈ లవంగాలు హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచి హెయిర్ లాస్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ జుట్టుని చిట్లిపోనీయకుండా చేస్తాయి. ఇక ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని బాగా ఇట్లాగా తురిమేసి పెట్టుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. అది మన హెయిర్ ఫాలికల్స్కి స్ట్రెంగ్త్ని ఇచ్చి హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా డాండ్రఫ్ కూడా రాకుండా చేస్తుంది. ఇలా ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని ఇలాగే గ్రేట్ చేసేసుకోవాలి. నీట్గా తురిమేసి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు స్ట్రాంగ్గా థిక్గా అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. దానివల్ల మనకి హెయిర్ లాస్ తగ్గి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక తురిమి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా ఇలా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఇవి ఒక 7 to 8 స్పూన్స్ అయితే ఉంటుందండి. నేను ఇట్లా వేసేసాను. అలాగే తురిమి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకున్నాను. ఇదైతే ఒక ఉల్లిపాయ మొత్తం తీసుకుంటే సరిపోతుంది. ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇట్లా గ్రేట్ చేసేసి వేసేసుకోండి. ఈ ఆయిల్ నిదానంగా తెల్లుతూ ఉండాలండి. మనం ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి వస్తాయి. ఈ ఆయిల్ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాకే మనం ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇది బాగా ఫ్రై అయినట్లు అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయింది. ఆయిల్ ఇలా ఉండాలి. ఈ ఇంగ్రీడియంట్స్లో ఏవైనా 1-2 ఇంగ్రీడియంట్స్ మనకి అవైలబుల్గా లేవు, దొరకలేదు అనుకున్నా కూడా పర్లేదండి. ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూడా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మనకి ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే బబుల్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వడకట్టేసుకుందాము. ఇందులో ఒక క్లాత్ ఏదన్నా వేసుకొని వడకట్టుకుంటే మనకి చిన్న పార్టికల్స్ కూడా ఆయిల్లోకి రాకుండా ఉంటాయి. ఏదైనా ఒక పల్చటి క్లాత్ ఇట్లా వేసేసుకొని మనం వడపోసేసుకుంటే ఈ పార్టికల్స్ అంతా ఇక్కడ ఆగిపోతాయి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం వడపోసుకోవాలన్నమాట. మరి కూల్ అయ్యాక వడపోసుకోకూడదు. ఇప్పుడైతే మనకి నీట్గా వస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ని మనం వీక్లీ ఒక 2 times అయినా అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుందండి. అలాగే హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది. హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. మనకి చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ని రాకుండా చేస్తుంది. అలాగే డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ డ్యామేజ్ అవ్వదు ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల. అలాగే హెయిర్ థిక్ అవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ అంతటిని ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా కూల్ అయిపోవాలండి. కూల్ అయ్యాక మనం ఒక కంటైనర్లోకి చేంజ్ చేసేసుకుందాము. చూసారా కలర్ ఎలా ఉందో. ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ ఆయిల్ నాకు చాలా బాగా వర్క్ అయిందనే చెప్పాలి. నాకు ఒక టైంలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండింది. ఇది యూస్ చేయడం తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది. ఇదైతే కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా, ఎలా యూస్ చేస్తుంటానో కూడా మీకు చెప్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి మన హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. దీన్ని మనం వీక్లీ ఒక 2 times అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. అలాగే నా హెయిర్ని కూడా ఒకసారి చూసేసేయండి. ఒక టైంలో నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండిందండి. దీన్ని యూస్ చేశాక నాకు చాలా బెటర్గా అనిపించింది. అలాగే హెయిర్ గ్రోత్ అయ్యి నా హెయిర్ స్మూత్గా షైనీగా మారింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను హనీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి చూపిస్తున్నాను. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఈ ఆయిల్ని అప్లై చేసుకుందాము. రూట్స్కి బాగా పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలి. ఒక కాటన్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని ఇలా కుదుళ్ళకి నిదానంగా బాగా పట్టేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కుదుళ్ళకంతా పట్టించాలన్నమాట. తర్వాత హెయిర్కి అంతా యూస్ చేసుకోవచ్చు. ఇలా హెయిర్ అంతా అప్లై చేసేసుకొని నైట్ టైం ఉంచేసుకొని మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసామంటే సరిపోతుంది. ఇలా మనం వీక్లీ 2 times చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంతేనండి. చూసారు కదా మనం హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ని ఎలా చేసుకున్నామో. అలాగే హెయిర్ గ్రోత్ స్మూతీ డ్రింక్ రెసిపీని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.